నాయనా బాగున్నావా బిడ్డ? వారం రోజులైంది బిడ్డ నిన్ను చూసి. పొద్దుగాల కొడుక, నేను పనుకోయేటప్పుడు నువ్వు పడుకొని ఉంటావురా, నువ్వు ముఖం నిండా చెద్దరు కప్పుకొని ఉంటావురా బిడ్డ. నీ ముఖమే కనబడదు నాకు. పనికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికంటే కాళ్ళ నొప్పులతో అలసిపోయి జల్దీ వండుకుంటున్నా బిడ్డ. అయినా నీకోసం రాత్రి 10 దాకా ఎదురు చూస్తా బిడ్డ. అయినా నువ్వు రావు. ఏ రాత్రికో వచ్చి పడుకుంటావు బిడ్డ. నాయనా రాజా, నేనమ్మను. ఇంట్లో ఉండి కూడా మనిద్దరం మాట్లాడుకోక 3 రోజులు అవుతుందిరా. అన్నం తిందు రా బిడ్డ అని పిలిస్తే కూడా పలకవు. ఇంట్లో ఉంటే పొద్దంతా సెల్ ఫోన్ చూస్తావు, లేదంటే టీవీ చూస్తావు. మమ్మల్ని మాత్రం చూడవు, మాతో మాట్లాడవు, నవ్వవు, కూర్చోవు. కానీ నీ దోస్తులు వస్తే మాత్రం నవ్వుకుంటూ వాళ్ళతో వెళ్ళిపోతావు. ఈ ఇంట్లో నీతో పాటు ఒక నాన్న ఒక అమ్మ ఉన్నారని గుర్తుందారా నీకు? అది కాదురా బిడ్డ, నిన్ను ఏం అంటలేము కదరా. బైక్ కొనిచ్చినాం కదా బిడ్డ, భద్రంగా. కొంచెం మెల్లగవా బిడ్డ. ఈ ఒక్క మాట చెప్పాలని వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నా బిడ్డ. అయినా నువ్వు కలుస్తలేవు బిడ్డ. అమ్మకు 2 రోజుల నుంచి జ్వరం. 2 రోజుల నుంచి అమ్మ ఏం తింటలేదు. నిన్ను చూడాలని చెప్పేసి దాని ప్రాణమంతా కొట్టుకుంటుంది. ఒకటే ఏడుస్తుంది బిడ్డ. ఇవ్వాలైనా కొంచెం జల్దీ ఇంటికి రా బిడ్డ. ఒకటే ఇంట్లో ఉంటూ కూడా ఇలా నీతో ఫోన్లో మాట్లాడవలసి వస్తుంది. బండి నడుపుతూ ఫోన్ మాట్లాడకు బిడ్డ. నీ పక్కన కూర్చొని మాట్లాడాలనుంది. నీ దోస్తును బతిమెలాడితే ఈ వీడియో తీసిస్తున్నాడు బిడ్డ. నువ్వు దినమంతా వీడియో చూస్తూనే కదా బిడ్డ. ఇట్లా వీడియో తీసి పంపిస్తే నువ్వు చూస్తావు అనుకునేది పంపిస్తున్నా బిడ్డ. తప్పు అనిపిస్తే మన్నించు, కోపం అనిపిస్తే తిట్టు. కానీ మీ అమ్మ కోసం ఈ రోజైనా జల్దిరా బిడ్డ. అరే అమ్మా నాన్న, అమ్మా నాన్న వీడియోనా? అమ్మా నాన్న, నాన్న నేనెంత తప్పు చేస్తున్నా, అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో. అమ్మా నాన్న నన్ను క్షమించండి.